అసలు మావోయిస్టు పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది మీకు ప్రారంభంలో ఒక వీడియోలో చూపించడం జరిగింది. మీకు వీలైతే అంటే మావోయిస్టు పార్టీ ఒకప్పుడు ఊర్లలో ఎవడన్నా జర్ర ఇటాడన్నా రే అన్నలకు చెప్పవలసి వస్తుందో అనేటువంటి పరిస్థితులు ఉండే. గజ్జునొనికేది ఎవడన్నా జర కద్దర బట్టలు వేసుకొని పేద నట్టిట అంటే వాడిని ఎత్తుకొని పంట వాళ్ళ కొడుతుండే, ప్రజాకోట్లు పెడతా ఉండే. మొత్తం మా ప్రాంతం అంతా మావోయిస్టులు నక్సలైట్లు తిరిగినటువంటి ప్రాంతమే ఇదంతా. ఈ వరంగల్, కరీంనగర్, నల్గొండ ఇట్లా విపరీతమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. 1960 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి నక్సలైట్ ఉద్యమం 2025కి వచ్చేసరికి అయ్యా మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీ ఎన్ని రకాల దెబ్బలు తిన్నది, ఎందుకు మావోయిస్టు పార్టీ శరణు వేడుకుంటా ఉంది, ఇక భారతదేశంలో మావోయిస్టు పార్టీ కథమేనా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆగు అదేటో పోతాను మళ్ళీ ఒకసారి మావోయిస్టు పార్టీ మూలాన్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. లింక్ పంపిస్తున్నా. ఓకే లింక్ इस नक्सलवाद को और नक्सलवाद के विचार को मूल समेत हम इस देश से उखाड़ कर फेंक देंगे. మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో 1960లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. 1967లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు దీనికి పునాది వేసింది. ఈ ఉద్యమం భూస్వాములు, రైతుల మధ్య ఉన్న అసమానతలపై ఆధారపడింది. చారు మజుందార్, కను సన్యాల్ వంటి నాయకులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వారు చైనా విప్లవ నాయకుడు మావో జెడాంగ్ భావజాలాన్ని బీహార్, ఒడిస్సా వంటి इस नक्सलवाद को और नक्सलवाद के विचार को मूल समेत हम इस देश से उखाड़ कर फेंक देंगे. మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో 1960లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. 1967లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు దీనికి పునాది వేసింది. ఈ ఉద్యమం భూస్వాములు, రైతుల మధ్య ఉన్న అసమానతలపై ఆధారపడింది. చారు మజుందార్, కను సన్యాల్ వంటి నాయకులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వారు చైనా విప్లవ నాయకుడు మావో జెడాంగ్ భావజాలాన్ని అనుసరించి సాయుధ పోరాటం ద్వారా సామ్యవాద సమసమాజాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1969 భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ లెనినిస్ట్ లేదా సిపిఐఎంఎల్ స్థాపన జరిగింది. ఇది నక్సలైట్ ఉద్యమంగా పిలువబడింది. 1970లో ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఆదివాసీలు, దళితులు, పేద రైతుల మద్దతుతో చాలా బలపడింది. 2004 వివిధ నక్సలైట్ గ్రూపులు ఏకమై సిపిఐ మావోయిస్టు పార్టీని ఏర్పాటు చేశాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద మావోయిస్టు సంస్థగా అవతరించింది. మావోయిస్టులు రెడ్ కారిడార్ అని పిలువబడే ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ పూర్తి వీడియో మీకు లింక్ మీకు అందుబాటులో ఉంటుంది. సో మావోయిస్టులు పూర్తి స్థాయిలో అంతరించిపోతున్నారనేటువంటి ఒక పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్ననే 78 మంది మావోయిస్టులు పోలీసుల దగ్గర లొంగిపోయినారు. అటు మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక వేడుకలు, అంటే అది వాళ్ళ బలహీనతను బయట పెడతా ఉంది. ఇక తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనేటువంటి మాట కథం అట్లాగే కనిపిస్తూ ఉంది. సో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఎక్కువ మంది కొత్తగూడెం, ములుగు జిల్లాల వాళ్ళే. లొంగిపోయిన వారిలో 27 మంది మిలీషియా సభ్యులు. వివరాలు వెల్లడించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఫలితాలను ఇస్తున్న ఆపరేషన్ చేయుత అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. సో ఇట్లా మావోయిస్టు పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం.
కథలు కాదు ఉప్పెనల లేస్తుంది తిరిగి అన్నలు వస్తారు. హ్యాపీ శ్రీరామనవమి మల్లన్న గారు. జై నక్సలిజం. హ్యాపీ శ్రీరామనవమి మల్లన్న. మీ కన్ను నినాదంతో మూసుకుపోయినాయి. ఒకప్పుడు మల్లన్న అందరి కోసం పోరాడిండు. బీసీ నినాదంతో మూసుకుపోయినాయి. ఒకేలా అది మంచిదే కదా మూసుకపోతే బీసీ నినాదంతో అయితే.